పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. సముదాయాధికరణం అవుతోంది. ఇందులో సముదాయం రెండు ప్రకారాలు అని చెప్పారు. బాహ్యము, ఆభ్యంతరము. బాహ్య సముదాయాలు పృథివీ, నదులు, సముద్రాలు. తరువాత ఆంతరిక సముదాయాలు రెండు, చిత్తము, చైత్యము. చిత్తం అంటే జ్ఞానము, చైత్యం అంటే ఆ జ్ఞానం ద్వారా కలిగేటువంటి సుఖ దుఃఖాలు, సుఖాది. తరువాత ఏం చెప్పారు? బాహ్య సముదాయ పరమాణవ. బాహ్య సముదాయం పరమాణువులు. పృథివీ పరమాణువులు కఠినమైనవి, జల పరమాణువులు స్నిగ్ధమైనవి, ఉష్ణ పరిమాణములు, తేజ పరిమాణములు ఉష్ణంతో కూడినవి, వాయు పరిమాణములు చలనాత్మక, నాభ్య పరిమాణములు అడుగుకున్నారు. చిత్తేభ్య చతుర్విధేభ్య పరమాణుభ్యో యుగపత్ పుష్పీభూతోభ్యో బాహు సముదాయం జాతి. ఇవి నాలుగు కలిసి ఈ నదులు, సముద్రాలు ఇవన్నీ ఏర్పడ్డాయని చెప్పారు. ఆంతర్ సముదాయము స్కంద పంచకము అన్నారు. రూపస్కందము, విజ్ఞాన స్కందము, వేదనా స్కందము, సంజ్ఞా స్కందము, సంస్కార స్కందము. తరువాత చిత్తేన నిరూప్యమానం శబ్దస్పర్శాదయో రూపస్కంద. చిత్తము ద్వారా నిరూపించబడినటువంటివి శబ్దస్పర్శాదులు రూపస్కందము. తద్ అభివ్యక్తి, అవి ప్రకటమవడము విజ్ఞాన స్కందము. ఇందులో శబ్దస్పర్శాల ద్వారా వచ్చే దుఃఖము వేదనాస్కందము. తర్వాత పేర్లు సంజ్ఞాస్కందము. వీటన్నిటి ద్వారా కలిగేటువంటి వాసనలు సంస్కార స్కందము. కనుక బాహ్య సముదాయము, ఆంతర సముదాయము సంభవము అని పూర్ణ వైనాశికుడు ముందు చెప్పినవాడు అర్ధవైనాశికుడు, వీడు పూర్వ వైనాశికుడు. అప్పుడు అలా అంటే అప్పుడు సిద్ధాంతి చెప్తున్నాడు, అనూనాం స్కంధానాం చ సంఘాతోత్పత్తౌ నిమిత్తభూతశ్చేతనో అన్యో అస్తి. ఈ పంచస్కందాలని, ఈ 4 రకాల అణువుల్ని కలిపేటువంటిది చైతన్యం ఏదో ఉంది. కింవా చైతన్యం ఉందా, లేకపోతే వాటిని అవే కలుస్తున్నాయా? చైతన్యం ఉంది అంటే ఆ చైతన్యము స్థాయి చైతన్యమా, క్షణిక చైతన్యమా? స్థాయిత్వము చైతన్యము అన్నామంటే క్షణికవాదానికి ఆపత్తు, స్థాయిత్వము అప్సిద్ధాంతము. క్షణికత్వం ద్వారా దేనిని చెప్పలేదు. ఒకటే క్షణం ఉంటే అది వెంటనే ఆ క్షణమే ఉత్పత్తి, ఆ క్షణమే నశించడం. దానికి సాక్షి ఎవరు ఉండరు. సరి
చేతనము స్థాయి కాదు, చేతనము క్షణికం అంటే అది కుదరదు. మొట్టమొదటి ఏమిటన్నాడు? చేతనము వీటిని కలిపేది ఉందా లేదా, అది స్థాయా, అది క్షణికమా? లేకపోతే చేతనము లేదు, జడాలే అన్ని కలుసుకుంటున్నాయి అంటే స్కందాః ప్రథమం స్వయం లబ్ధాత్మకః పశ్చాత్ సంఘాతోత్పత్తిం కరోతి ఇది వక్తుం అశక్యం. ఈ పంచస్కందాలు చెప్పావే, జ్ఞానస్కందము, వాసన సంస్కార స్కందము, ఇలాంటివన్నీను ఇవి ప్రథం స్వయం లబ్ధాత్మకం, మొట్టమొదట ఇవి ఏర్పడతాయి, తర్వాత సంఘాతం ఏర్పడింది అని చెప్పడానికి వీల్లేదు కదా. క్షణికత్వం అంటే మొట్టమొదట దాని అస్తిత్వమే లేదు, అందుకని సంఘాతం ఏర్పడదు. చేతనంలో ముందు స్థాయా క్షణికమా అన్నదాన్ని ఖండించిన తర్వాత అచేతనం అని చెప్తే అనవశ్య నియామకం చేతన మంత్రేణ ప్రతినీతాకారేణ కథం సంబంధిత. ఈ అణువులు నువ్వు చెప్పావే 4 రకాల అణువులు ఉన్నాయని, ఈ అణువులని నియమించేటువంటి చైతన్యం లేకపోయినట్లయితే అవి సంఘాతంలాగా ఎలాగ ఏర్పడతాయి? కనుక నయుక్తం సముదాయం, బాహ్య సముదాయము ఆంతర సముదాయము యుక్తి సంగతము కాదు. తరువాత ఇప్పుడు సూత్రాలు. సముదాయ ఉభయ హేతుకేపి తదప్రాప్తి, 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 సముదాయ హేతుకేపి తదప్రాప్తి. వీళ్ళు బౌద్ధుల్లో 4 రకాలు. ఒకడు సౌత్రాంతికుడు, ఇంకొకడు వైభాషికుడు, మూడోవాడు యోగాచారుడు, 4వవాడు మాధ్యమికుడు. మాధ్యమికుని వాదము సర్వశూన్యము. యోగాచారుడు క్షణిక విజ్ఞాని, వస్తువులన్నీ బుద్ధిలోనే ఉంటాయంటాడు. సౌత్రాంతికుడు బాహ్య అస్తిత్వవాది, ప్రత్యక్షంగా వస్తువులు కనిపిస్తాయి అంటాడు. వైభాషికుడు బాహ్య అస్తిత్వవాది, అనుమానం ద్వారా వస్తువుల్ని సిద్ధం చేయగలము అంటాడు. ఇవి వీళ్ళు 4 రకాలు. సరే, ఈ ఊరికినే మనం తెలుసుకోవడానికి చెప్పాం. సూత్రంలో సముదాయ ఉభయ హేతుకేపి తదప్రాప్తి. ఈ బాహ్య సముదాయం ఉందే, బాహ్య సముదాయానికి కారణములు పరమాణువులు. రెండవది పంచస్కందులు. అవేమిటి? రూపస్కందము, విజ్ఞాన స్కందము, వేదనా స్కందము, సంజ్ఞాస్కందము, వాసనా స్కందము, సంస్కార స్కందము. ఈ 5 ప్రమాణ మూలకంలా కావా అన్నది ప్రశ్న. ఉభయ హేతుకేపి అని సూత్రంలో వచ్చింది. అంటే సముదాయే పరమాణు హేతుకే, బాహ్య సముదాయే పంచస్కంద హేతుకే, ఆధ్యాత్మిక సముదాయే చ అభ్యుపగమేపి తదప్రాప్తి. ఈ బాహ్య సముదాయము అంతర సముదాయము ఇవి 2 కూడా యుక్తి సంగతములు కావు, సముదాయములు ఏర్పడవు. సముదాయస్య అప్రాప్తి. ఎందుకు అంటే పరమాణువులు, ఈ రూపస్కందాలు మొదలైనవి కూడాను అచేతనములు. చేతన అధిష్టానం లేకుండా స్వయముగా ఇవి కలవలేవు.
తర్వాత చేతనస్య భోక్తు ప్రశాసితుర్వా సముదాయకర్తుర్ అభ్యుపగమాత్. అంటే ఎవరైతే భోక్త చైతన్యము వాడు ఈ సముదాయాలు చేస్తాడు అని ఒప్పుకున్నందువలన నువ్వు సముదాయం చేసేవాడిని ఒప్పుకోవట్లేదు. అవి రెండు జడాలు, అక్కడ కూర్చుని వాటిని కలిపేవాళ్లే లేడు కనుక బాహ్య సముదాయము నదులు పర్వతాలు నీ మతంలో ఏర్పడవు, అంతర్ సముదాయం కూడా ఏర్పడదు. సముదాయం అసిద్ధమైనప్పుడు తదాశ్రయ లోకయాత్ర లుప్యతే. సముదాయం లేనప్పుడు నీ లోకయాత్ర వ్యవహారము. కనుక నీ మతము భ్రాంతి మూలము. ఏ విధంగా నైయాయికుడు చెప్పాడో వీడు పూర్ణమైనాశకుడు, సర్వమైనాశకుడు. దీని తర్వాత చెప్తాడు ఇప్పుడు వస్త్రం ధరించే వాడి గురించి చెప్పాం. ఈ తర్వాత జైలు దిగంబరులు వస్తారు, దిగతాంబరు, వాళ్ళని కూడా ఖండిస్తాడు. వాళ్ళు ఏమిటేమిటి అంటున్నారు అనేది ముందు మనం తెలుసుకోవడానికని కొంచెం మీకు మెల్లిగా చెప్తున్నాను కదా. ముందు వాడి మతం తెలుసుకోవాలి. వాడు ఏమిటంటున్నాడు? పరమాణువులు ఈ స్కందములు ఇవి రెండు వాటిలంతట అవే కలయలేవు. పరమాణువుల ద్వారా పర్వతాలు నదులు ఏర్పడ్డాయంటాడు. వీటి ద్వారా జ్ఞానము ద్వారా సుఖ దుఃఖాల అనుభవం. ఈ రెండింటికి కూడా అవి రెండు జడములు కనుక చైతన్యం లేకుండా అవరు నాయన. కనుక నీ మతం భ్రాంతి మూలము. తరువాత ఇతరేతర ప్రత్యత్వాదిచ్చేన్న ఉత్పత్తి మాత్ర నిమిత్తత్వాత్. ఉత్పత్తి మాత్ర నిమిత్తత్వాత్. ఇతరేతర ప్రత్యత్వాదితి చేన్న. ఇతరేతర ప్రత్యత్వాత్ ఇది చేన్న. ఉత్పత్తి మాత్ర నిమిత్తత్వాత్. ఉత్పత్తి మాత్ర నిమిత్తత్వాత్. ఇతరేతర ప్రత్యత్వాదితి చేన్న. ఇతరేతర ప్రత్యయత్వాత్ ఇది చేన్న. ఉత్పత్తి మాత్ర నిమిత్తత్వాత్. ఉత్పత్తి మాత్ర నిమిత్తత్వాత్. వాడంటాడు సముదాయం చేసేటువంటి వాడు భోక్త కానీ చైతన్యం కానీ లేకపోతే లేకపోని అవిద్యా సంస్కారముల వల్ల ఇతరేతర కారణముల వల్ల అవిద్యా సంస్కారము ఒకదానికి ఒకటికి కారణమయ్యి ఘటీ యంత్రవత్. ఘటీ యంత్రము అంటే మీరు మనంత పూర్వకాలం వరకు వెళ్ళారో లేదో నాకు తెలియదు. ఏతం నూతి గిలక అది డబ్బాలు ఉంటాయి. ఆ డబ్బాలు ఇలా కిందకి పోయి పైకి నీళ్ళు పోస్తూ ఉంటాయి. ఇక్కడేమో ఎద్దులు లాగుతూ ఉంటాయి. ఆ ఎద్దులు లాగుతున్నప్పుడు ఈ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ కింద నీళ్లు పైకి వస్తాయి. అది అంటారు ఘటీ యంత్రం. ఘటీ యంత్రం లాగా ఏతం ఏతం అంటారు. ఏతం ఏతం తెలుగులో ఏతాము. అది ఒకదానికి ఒకటి కంటిన్యూస్గా అవుతుంది కదా. ఆ విధంగా చైతన్యము లేకపోయినా అజ్ఞానము కారణము. ఇతరేతర ప్రత్యత్వాదిచ్చేన్న అజ్ఞానము ద్వారా ఒకదానికి ఒకటి కారణము అని చెప్తే ఉత్పత్తి మాత్ర నిమిత్తత్వాన్ అనిశం ఆవర్తమానానాం అర్థాత్ ఆక్షిప్త సంగాతి దిచేత్. అంటే ఎప్పుడూ ఇలా తిరుగుతూనే ఉన్నాయి. అనిశం ఆవర్తమానానాం వాటిని సంఘాతము అని చెప్తే అది సరికాదు. ఉత్పత్తి మాత్ర నిమిత్తత్వాత్. ఇప్పుడు సంఘాతం ఏర్పడుతోంది అంటే ఎలాగ ఏర్పడుతోంది? పూర్వ సంస్కారాల వలన సంఘాతం ఏర్పడుతుంది కదా.
యస్య భోక్త భోగ్యార్థం సంఘాతం. సంఘాతం అంటే కార్యకారణ సంఘాతం శరీరం. ఈ శరీరం ఎలా ఏర్పడుతోంది? భోక్త భోగ్యం, భోగ్యం శరీరము, భోక్త క్షేత్రజ్ఞుడు, క్షేత్రము. ఇవి పూర్వ సంస్కారాల వల్ల ఏర్పడుతున్నాయి కదా. అందుకని సభోక్త న స్థిర తవ మతే, ఎవడైతే భోక్త అని చెప్తున్నావో వాడు నీ మతంలో స్థిరం కాదు. స్థిరం కాకపోతే ఏమిటవుతుంది? ఒక జన్మలో వాడు అనుభవించినవి అక్కడ ఉండిపోతాయి, వాడు మళ్ళీ ఇంకో దాంట్లో పోతాడు, ఆ కర్మలు ఎక్కడ పోతాయి, ఇంకోటి అనుభవిస్తాడా? అందుకని ఈ భోగార్థము భోక్త యొక్క భోగ్యం కొరకే ఇవన్నీను, నతు అన్యార్థ. సరి, నువ్వు ఈ భోక్త స్థిరము లేకపోతే దీన్ని స్థిరంగా ఉంచేవాడు ఇంకోడు ఎవడో ఉన్నాడనుకో, నీ క్షణికత్వవాదానికి ఆపత్తి. కనుక ఇంకో విధంగా చెప్పచ్చు, గట్టి యంత్రం అంటే నీళ్లు చేసేడు రాట్నము. ఇక్కడ ఏం చెప్పారు? రెండు విషయాలు చెప్పారు. ఇతరేతర ప్రత్యత్వాది చేత్ పూర్వపక్షి, అజ్ఞానం కారణము అని చెప్తే స్థిరమైన చైతన్యము భోక్త నీ మతంలో స్థిరం కాదు. స్థిరమైన చైతన్యాన్ని ఒప్పుకున్నావా నీ క్షణికత్వానికి హాని. కనుక తర్వాత ఉత్తరోత్పాదే చ పూర్వ నిరోధ. నిరోధ అని ఉంది ఇక్కడ. ఉత్తరోత్పాదే చ పూర్వ నిరోధ. నిరోధాత్ అని ఉందా? ఇక్కడ నిరోధ అని ఉంది. సరే, ఉత్తరోత్పాదే చ పూర్వ నిరోధ. నిరోధాత్ అనే ఉందా అన్ని చోట్ల? ఇందులోనూ నిరోధం లేదా? నిరోధాన్ని ఎలా రాసుకున్నాము? నిరోధాత్, పూర్వ నిరోధాత్. సరే, ఉత్తర ఉత్పాదే చ పూర్వ నిరోధాత్. నువ్వు క్షణికవాది. ఇప్పుడు ఒక పరమాణు ఉత్పత్తి చెందింది కదా, ఈ లోపల పూర్వ పరమాణు నశించింది. మరి కార్యకారణ భావం ఎలా ఏర్పడుతుంది? కనుక నీ మతంలో కార్యకారణ భావం లేదు నాయన. తర్వాత విద్యమానస్య మృదాదేహే ఘటాధికారిస్య కారణత్వ నతు నష్టస్య. మట్టి ఉంటే కుండ అవుతుంది, మట్టి నశించిన తర్వాత కుండ అవుతుందా? లోకంలో ప్రత్యక్షంగా ఇలా చూస్తున్నాం. కనుక నీ క్షణికవాదం ద్వారా ఇవేమీ సిద్ధించవు. అసంగతం సౌగతమతం. తర్వాత అసతి ప్రతిజ్ఞోపరోధౌ. అసతి ప్రతిజ్ఞోపరోధో యోగపద్యమన్యథా. యోగపద్యమన్యథా. అసతి ప్రతిజ్ఞోపరోధౌ. అసతి ప్రతిజ్ఞోపరోధో యోగపద్యమన్యథా. యోగపద్యమన్యథా. అసతి ప్రతిజ్ఞోపరోధౌ. అసతి ప్రతిజ్ఞోపరోధౌ యోగపద్యమన్యథా. యోగపద్యమన్యథా. కారణం లేకుండా కార్యం ఉత్పత్తి అవుతుంది అంటున్నావు నువ్వు క్షణికవాదం కనుక. అందువల్ల ప్రతిజ్ఞ ఉపరోధం అంటే నీ ప్రతిజ్ఞ నష్టమైపోయింది. నాశ. జ్ఞానచక్షుర్ ఆలోక విషయాన్ చతుర్విధాన్ హేతూన్. జ్ఞానచక్షు
ఆలోక విషయాన్ చతుర్విధాన్ హేతూన్ జ్ఞానచక్షు అంటాడేంటి వీడు? జ్ఞానచక్షు ఎప్పుడు తీసుకొచ్చాడు? జ్ఞానస్కందం లేదు కదా. చక్షుష్ ఎర్రది నల్లది చక్షు ఆలోక విషయాన్ చతుర్విధాన్ హేతు. పూర్వజ్ఞానం చూడండి, అలా కాదు. జ్ఞానానికి జ్ఞానం సంపాదించడానికి కళ్ళు ఉండాలి. కళ్ళునంత మాత్రాన వస్తువు కనిపిస్తుందా? చీకటిగా ఉంటే కనిపించదు. అందుకని జ్ఞాన చక్షు ఆలోక విషయాన్. ఆలోక విషయాన్ అంటే ప్రకాశమే. ప్రకాశింపబడేటువంటి విషయాలకి చతుర్విధా హేతూన్, 4 రకాల కారణాలట. ఏమిటవి? చిత్తం ఏవా చైత్య పదార్థ ఉత్పన్న. ఇప్పుడు చిత్తము అన్నది వాడు ఏమిటన్నాడు? బాహ్యస్కందం అన్నాడు. బాహ్య పరమాణువు ద్వారా బాహ్య వస్తువులు ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ బయట ఉన్న పరమాణువులు చైత్యం అనేటువంటి జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. అందుకని ఈ ఆంతర సంఘాతం ఉందే, ఈ ఆంతర సంఘాతం జ్ఞానం. దానికి విషయాలన్నీ చతుర్విధ, 4 రకాల పరమాణువు. కనుక ఈ ప్రతిజ్ఞ నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు ఏమిటవుతోంది? 4 రకాల పరమాణువులు చేరి అవి కలిసి జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి అన్నావు. జ్ఞానం అంటే ఏమిటి? నువ్వు చైత్యము అన్నావు కదా. కానీ నువ్వు క్షణికవాదివి. ఇవన్నీ కలిసి ఆ జ్ఞానానికి కావలసినటువంటి పరికరాలని, చైత్యాన్ని ఉత్పత్తి చేసే లోపల ఇది నశిస్తుంది. కనుక కార్యానికి కారణానికి యోగపద్యం ఒకటేసారి అవ్వట్లేదు. ఎప్పుడైతే కారణం ఉందో వెంటనే కార్యం కనుక ఉత్పత్తి చెందుతుందో ఒక క్షణంలో ఉంటే పర్వాలేదు. ఇవన్నీ కలవాలి పరమాణువులు. ఆ తర్వాత వాటి ద్వారా స్కందాలైనటువంటి చైత్యం ఏర్పడాలి. అంతవరకు కారణం ఉండట్లేదు. కార్యం ఎలా ఉత్పత్తి అవుతుంది? అందుకని యోగపద్యం స్యాత్ అని. ఇంకోటి ఏమిటి? ఈ ఆంతర్స్కందాలు ఉన్నాయే, రూపస్కందము ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ సంస్కారాలు. వీటిని కూడా నువ్వు క్షణికం అంటున్నావు. సంస్కారాలు క్షణికం అయితే ముందు జన్మలు ఇవన్నీ ఎలా ఏర్పడతాయి? అందుకని కార్యము కారణము ఒకటేసారి అవుతాయని చెప్పడానికి వీలు లేదు. క్షణికము కనుక, అన్ని సంస్కారాలు క్షణికం కనుక నీ యొక్క ప్రతిజ్ఞ హాని. ప్రతిజ్ఞ హాని ఎందుకు? కారణం లేకుండా కారణం ఉత్పత్తి అవుతుందంట. ఎందుకు? క్షణికం కదా, కారణం నశిస్తుంది. మట్టి లేకుండా కుండ ఎక్కడి నుంచి వస్తుంది? మట్టి తీసుకొచ్చే మట్టి వెంటనే నష్టం అయిపోయింది. కుండ ఎక్కడి నుంచి వస్తుంది? కుండ ఉంది, కుండ నష్టం అయిపోయింది. దాంతో నువ్వు పని ఏం చేస్తావు? అందుకని ప్రతిజ్ఞ. ప్రతిసంఖ్య అప్రతిసంఖ్య నిరోధ ప్రాప్తి అవిచ్ఛేదాత్. ప్రతిసంఖ్య అప్రతిసంఖ్య నిరోధ ప్రాప్తి అవిచ్ఛేదాత్. ప్రతిసంఖ్య అప్రతిసంఖ్య ప్రతిసంఖ్య విరోధ ప్రాప్తిరవిచ్ఛేదాత్. ప్రతిసంఖ్య అప్రతిసంఖ్య నిరోధ అప్రాప్తి అవిచ్ఛేదాత్. బుద్ధిగమ్యమైనటువంటి అన్ని పదార్థాల్ని సంస్కృతము క్షణికము కదా,
వీటిలన్నిటినీ బుద్ధిగమ్యమైనటువంటి పదార్థాన్ని క్షణికమంటున్నావు. కానీ ఈ బుద్ధిగమ్యమైనటువంటి పదార్థములు నువ్వు వాడి మతం ప్రతి సంఖ్య తర్వాత ఆకాశమనియో అంటాడు. వీటి కన్నా బుద్ధిగమ్యమైనటువంటి పదార్థాలన్నీ వీటి కన్నా భిన్నమైనవి. ఎలాగా అంటే భావ పదార్థములు బుద్ధిపూర్వకంగా నశించుతున్నవి. అబుద్ధిపూర్వకంగా వినాశనము ఎలాగా అంటే ఆవరణము అభావము లేవు కనుక, ఎలాంటి ఆకాశం లాంటివి కనుక ఇక్కడ ప్రతి సంఖ్య అప్రతి సంఖ్య అన్నదంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. ఏమిటి? సంతానిషు కార్యకారణ రూపేణ అవిచ్ఛేదదా సంతాని ఘటాదీనాం నిరవయ వినాశ న దృశ్యతే. మీరు ఇక్కడేం రాసుకోలేదే. ప్రతి సంఖ్య అప్రతి సంఖ్య అంటే వీటి డెఫినేషన్ ఏమి ఇచ్చాడు? ఆకాశము. అది సరే, ప్రతి సంఖ్య అంటే వాడు ఏమిటి చెప్పాడు? బుద్ధిపూర్వక నాశము కానీ అబుద్ధిపూర్వక వస్తువులకు తమంతటనే కలుగు నాశము కానీ సంభవింపనేరదు. దాన్ని ప్రతి సంఖ్య అంటాడా? ప్రతి సంఖ్య అంటే బుద్ధిపూర్వకమైన నాశనం. అచ్చా అబుద్ధిపూర్వక, అదా తెలిసి చేసిన నాశనం, తెలియ చేసిన నాశనం. ప్రతి సంఖ్య అంటే బుద్ధిపూర్వకం. తర్వాత అప్రతి సంఖ్య అంటే అబుద్ధిపూర్వక నాశము. తర్వాత ఆవరణాభావం అంటే ఆకాశం. ఇవి మూడు: బుద్ధిపూర్వక నాశము, అబుద్ధిపూర్వక నాశము, ఆవరణం అభావం. ఆవరణం అంటే ఆకాశం అంటాడు. మూడు వస్తువులు వాడు ఒప్పుకుంటాడు. ఎవడు? వైనాశికుడు. కనుక ఈ కార్యకారణ రూపముగా సంతానిషు కార్యకారణ రూపేణ అవిచ్ఛేదాత్ సంతాని సంతానము. సంతాని అంటే ఘటము. అవి నిరవయవ వినాశం న దృశ్యతే. వాడు ఏమిటన్నాడు? బుద్ధిపూర్వక నాశము, అబుద్ధిపూర్వక నాశము. ఇప్పుడు అబుద్ధిపూర్వక నాశము అంటే ఘటం దానంతట అదే పూర్తిగా నశిస్తుందా? కుండ బద్దలవుతుంది, అది ముందు ఇంకా చిన్న అవుతాయి, ఆఖరి మట్టిలో కలుస్తుంది. ఒకటేసారి నాశనం అవ్వట్లేదు కదా. వీడంటాడు, నువ్వు అబుద్ధిపూర్వక నాశనము అని చెప్పినప్పుడు ఘటము నిరవయవంగా నాశనం కావట్లేదు, అబుద్ధిపూర్వక నాశనం అన్నది లేదు, అప్రతి సంఖ్య లేదు. ఇంకొకటి ఏంటి? అన్ని ఈ సంస్కారాలు ఉన్నటువంటి స్కందాలు ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని క్షణికం అంటున్నావు. ఈ స్కందాలన్నీ క్షణికం అంటున్నావు నువ్వు. సంజ్ఞాస్కందము ఇవన్నీ ఎవరికున్నాయి? చైత్యం అంటే జ్ఞానం. జ్ఞానం ద్వారా వచ్చేటువంటి సుఖము దుఃఖము. మరి వాడిని కూడా నువ్వు క్షణికం అంటున్నావు కదా. క్షణికం అంటే ఎవడు ఈ సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు అనేటువంటి ప్రశ్న వస్తుంది. అందుకని ఈ క్షణంలో ఉత్పత్తి చెందాడు, రెండో క్షణంలో నశించాడు, రెండో క్షణంలో లేడు. మరి నువ్వు ఈ చైత్యము, ఈ జ్ఞానము, ఈ జ్ఞాన అనుభవము, సుఖ దుఃఖము, ఈ స్కందాలు, ఈ సంస్కారాలు ఎక్కడ ఉన్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయి? నీ ఇంట్లో ఉన్నాయా? అందుకని క్షణికం అన్న తర్వాత సరే అబుద్ధిపూర్వక నాశనం గురించి చెప్పాడు. ఈ బుద్ధిపూర్వక నాశనము కూడా నువ్వు ఒప్పుకోవక్కర్లేదు అంటాడు.
సరే బుద్ధిపూర్వక నాశనం ఎలా అవుతుంది దాని గురించి చెప్తున్నాడు. ఉభయతా చ దోషాత్ 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 ఉభయతా చ దోషాత్. వీడంటాడు కల్పిత పదార్థములు క్షణిక వస్తువులు కదా, నువ్వంతా క్షణిక అంటున్నావు కదా. స్థాయిత్వము అవిద్య. ఈ అవిద్యని ఎలా నిరోధిస్తామంటే యమ నియమాల ద్వారా. ఈ విధంగా నేను జ్ఞానాన్ని పొందుతావు అంటున్నావు చూసావా. అలాగను అనినా మళ్ళీ చూడండి, కల్పిత పదార్థములన్నీ క్షణికములు ఒకటి. రెండవది ఏమిటి? అవిద్య ఎల్లప్పుడూ ఉండేది. ఈ అవిద్యని నువ్వు అరికట్టాలని చూస్తున్నావు, దానికి యమనియమ సాధన చేస్తున్నావు, దీని ద్వారా జ్ఞానాన్ని పొందుతున్నావు అని నువ్వు చెప్పినా నీ సిద్ధాంతం పొసగదు నాయన. ఎందుకంటే అన్ని వస్తువులు నష్టమవుతున్నాయి. అందుకని మరి అవిద్య ఒకటే ఉందని ఎలా చెప్తావు? అన్నీ నష్టమవుతున్నాయి అన్నప్పుడు ఏ విధమైన సాధన లేకుండా అవిద్య కూడా నశిస్తుంది. అన్నీ సర్వం క్షణికం అన్నప్పుడు అన్నీ నశిస్తున్నాయి కదా, అవిద్య ఎలా ఉంటుంది? అవిద్య కూడా నశిస్తుంది. అందుకని సర్వం క్షణికం సర్వం దుఃఖం ఉపదేశం ఎవడు చేస్తున్నాడు? కనుక అవిద్య కూడా నశించింది కనుక సర్వం క్షణికం సర్వం దుఃఖం అన్న నీ ఉపదేశం కూడా వ్యర్థం. నువ్వు నశించావు, చెప్పేది నశించింది ఒకటే క్షణంలో. ఏది స్థాయిగా ఉంది, ఏది స్థాయిగా లేదు. అందుకని నువ్వు కల్పిత పదార్థాలను క్షణిక పదార్థాలను ఉభయత చ దోష, ఏది ఒక క్షణం కన్నా ఎక్కువగా ఉండదు కనుక ఇవన్నీ నష్టమయ్యేవి. ఆకాశే చ విశేషాత్ ఆకాశే చ అవిశేషాత్ ఆకాశే చ విశేషాత్ ఆకాశే చ అవిశేషాత్ ఆకాశే చ విశేషాత్ ఆకాశే చ అవిశేషాత్. ఇక్కడ వాడు మూడు పదార్థాలు ఒప్పుకున్నాడు. ప్రతిసంఖ్య బుద్ధిపూర్వక వినాశము, అప్రతిసంఖ్య అబుద్ధిపూర్వక వినాశము, ఆవరణము లేక అభావము ఆకాశము అంటాడు. ఇప్పుడు వాడు చెప్పాడు బుద్ధిపూర్వక నాశనము అబుద్ధిపూర్వక అంతా క్షణికన్నప్పుడు నీ ఉపదేశమే వ్యర్థం. వాడి ఉపదేశం ఏంటి? సర్వం క్షణికం సర్వం దుఃఖం. ఒకటే క్షణంలో అన్ని నశించినప్పుడు, అజ్ఞానం కూడా నశించినప్పుడు దుఃఖం ఎవరికి లేదు. ఇప్పుడు ఆకాశాన్ని ఖండిస్తున్నాడు. నిస్వరూపత్వ, వాటికి స్వరూపం లేదని ఖండన చేసి వచ్చాం. ఇప్పుడు ఈ ఆకాశం అన్నదానికి స్వభావము లేదు అని చెప్పడానికి వీల్లేదు. ఆకాశము శృతులలో ఉంది అని చెప్తున్నాను. ఆత్మన ఆకాశ సంభూత ఒకటి. ఇంకొకటి ఏమిటి? వాయు కిం సన్నిశ్చయ, వాయువుకి ఆధారం ఏమిటి అన్నప్పుడు వాయు ఆకాశే సన్నిశ్చయ అంటే ఈ వాయువుకి ఆశ్రయం ఆకాశము. ఈ వాయు కిం సన్నిశ్చయ వాయురాకాశే సన్నిశ్చయ అన్నది వీడి మతంలో చెప్పుకున్నది. ఎవడు? ఈ వైనాశిక మతంలో. అందుకని ఆకాశం ఉందని చెప్తున్నావు కదా, తస్య ఆకాశస్య ఆవరణాభావమాతృత్వం అవస్తుత్వం న సిద్ధ్యతి. చూడండి, ఈ ఆకాశము
అందుకని అవస్తుత్వం అభావమాత్రత్వం నసిద్ధ్యతి. ఆకాశం వస్తు స్వరూపము, పదార్థము, గుణాశ్రయత్వం, ఆకాశత్వం. వాయువుకి ఆశ్రయం ఆకాశం నువ్వే చెప్పావు. ఎందులో చెప్పారు? వాళ్ళ మతంలో చెప్పారు, మన మతంలో చెప్పలేదు. మన మతంలో ఉంటే ఉండొచ్చు కాదు. ఆకాశాత్ ఆత్మన ఆకాశముడు ఆకాశాత్ వాయువు. మనకి ఎలాగో మనకి నిశ్చయం. కానీ వాడు కూడా అదే ముక్క చెప్తున్నాడు కదా సౌగతుడు. చెప్తూ మళ్ళీ ఏమిటంటాడు? ఇది ఈ ఆకాశం అభావ స్వరూపము, ఇది వస్తువు కాదు. మరి ఆశ్రయము ఆధారము అన్నప్పుడు వస్తువు కావాలి కదా. ఒక పక్కనేమో చెప్పుకుంటూ పోతున్నాడు, మమ్మ హృదయ జిహ్వా నాస్తి, నా నోట్లో నాలుగు లేదు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావురా? మాట్లాడుతున్నా, నేను మగవాడిని. అదే విధంగా మాట్లాడుతున్నాడు. ఏమిటంటున్నాడు? మమ్మ ముఖ్య జిహ్వా నాస్తి, నా నోట్లో నాలుగు లేదు అని మాట్లాడు. అదే విధంగా నువ్వే చెప్పావు ఆకాశానికి వాయువుకి ఆశ్రయం ఆకాశం. మళ్ళీ అంటున్నావు ఈ ఆకాశం వస్తువు కాదు, ఇది అభావం మాత్రము. కనుక మూడు అవస్తువు అని చెప్పడము, నిత్యము చెప్పడము, స్వరూపహీనమని చెప్పడము పరస్పర విరుద్ధములు. కనుక ధర్మము ధర్మి, ధర్మం అస్యాస్తి ధర్మి. ధర్మము ధర్మి రెండు ఒప్పుకుంటేనే వస్తువు సిద్ధం అవుతుంది. నువ్వు ఒకటి ఒప్పుకుంటున్నావు, ఒకటి ఒప్పుకోవట్లేదు. అందుకని సర్వం క్షణికినప్పుడు ధర్మమైనా ఉండాలి, ధర్మి అయినా ఉండాలి. ఇంకా ఏం చెప్తున్నావు? మట్టి నష్టమైపోయింది, కుండ వచ్చిందంటావు. మళ్ళీ అజ్ఞానం నష్టమైపోయిందంటావు, ఉపదేశం చేస్తున్నావు. కనుక ఎన్ని తలకిందులు ఉన్నాయో చూసుకో. తర్వాత అనుస్మృతేశ్చ ఆకాశము క్షణికం అంటాడు వాడు. అనుభవం తరువాత సంస్కారం ద్వారా సంస్కార స్కందము వాసనా స్కందము ఉత్పత్తి చెందుతూ అని అంటారు. దీనికి మన స్మృతులు ప్రమాణం. ఇప్పుడు అనుభవం లేకుండా జ్ఞానం ఎలాగవుతుంది, సంస్కారం ఎలా అవుతుంది, స్మృతి ఎలాగవుతుంది? అందుకని ఒక వస్తువుని మనం చూసిన తర్వాత మళ్ళీ దీన్ని నేను ఇంతకుముందు చూశాను అన్న స్మరణ వస్తుంది. దీన్ని ఏమిటంటారు? అనుస్మృతి. స్మృతి తర్వాత వచ్చేటువంటిది. ముందు అనుభవము, ఆ తర్వాత స్మృతి. కనుక తత్త ఇదంతా అవగాహి జ్ఞానం, అదే ఇది అని బాహ్య వస్తువుల జ్ఞానం. ఒక శబ్దం చెప్పాం, అక్కడ చెప్పిన శబ్దమే ఇక్కడ చెప్పామన్నాం. ఎక్కడ? కఠోపనిషత్తులో రథకల్పన చేశారు. ఆ తర్వాత మళ్ళీ వాటి గురించి ఇక్కడ చెప్పారు. దాన్ని ప్రతిభిజ్ఞ అంటారు. ఇక్కడ స్మృతి అనుస్మృతి అంటే ముందు అనుభవం, దాని తర్వాత దాన్ని తెలుసుకోవడం అనుస్మృతి. ఇప్పుడు ముందు అనుభవం అయింది, తర్వాత స్మృతి అయింది. నువ్వు అన్ని క్షణికం అంటావు. మరి చూసేది ఎవడు? మా ఆత్మ. నువ్వు ఆత్మను ఒప్పుకో. సర్వం క్షణికం, సర్వం శూన్యం, సర్వం దుఃఖం. కనుక ఈ స్మృతిని చెప్పేటువంటిది అనుస్మృతేశ్చ, అనుభవమైన దాని స్మృతి రూపంలో చెప్పేటువంటి ఆత్మను ఒప్పు తీరాలి నాయన. కనుక అప్పుడే అనుభవమైన వస్తువుకి స్మరణ వస్తుంది. మరి ప్రత్యభిజ్ఞ, సత్తాయికంత అవగాహి జ్ఞానం,
దీని ద్వారా కూడా అదే ఇది అని చెప్పినప్పుడు మొట్టమొదటి దాన్ని చూసావు, అప్పుడే కదా అదే ఇది అంటున్నావు. ఇప్పుడే దీన్ని చూస్తూ అదే ఇది ఎలా చెప్పగలవు? దీని ద్వారా కూడా ఆత్మ క్షణికము కాదు, నిత్యమన్నది తేలింది కనుక స్వపక్ష సిద్ధి పరపక్ష ఖండన క్షణికం ద్వారా ఏర్పడదు, క్షణికం ద్వారా కానేరదు. స్వపక్ష సిద్ధి, నేను ఇది చెప్తున్నాను, నువ్వు ఇది ఒప్పుకో, ఎన్ని క్షణాలైంది? 2 క్షణాలైంది. మరి నువ్వు ఒకే క్షణం ఒప్పుకుంటున్నావు కదా, మరి నీ సిద్ధాంతాన్ని సిద్ధం ఎలా చేస్తావు? శంకరాచార్య కూడా తక్కువ తినలేదు. నాసతో అదృష్టత్వాత్, నాసతో అదృష్టత్వాత్, నాసతో అదృష్టత్వాత్, నాసతో అదృష్టత్వాత్. బీజం నుంచి అంకురం. నువ్వేమిటంటావు? సర్వం క్షణికం అంటున్నావు. బీజం నష్టమైపోయింది, అంకురం ఎక్కడి నుంచి వచ్చింది? కనుక నష్టమైన బీజం నట్టి అంకురం అనేటువంటి కార్యం ఉత్పత్తి కానేరదు. తరువాత నిర్వికారమైనటువంటి కారణం, అభావమైనటువంటి కారణం నుంచి కార్యరూపంలో ఉన్నటువంటి కార్యం ఉత్పత్తి కాదు. తరువాత అన్వయము లేదు. అన్వయం అంటే ఈ బీజము ద్వారా ఈ చెట్టు ఉత్పత్తి చెందింది, బీజము లేకపోతే చెట్టు ఉత్పత్తి చెందదు, అది వ్యతిరేకం. కానీ నువ్వు చెప్పే మాటలకు కానీ నువ్వు చేసే చేష్టలకు కానీ అన్వయం లేదు. కనుక అభావం ద్వారా కార్యోత్పత్తి అంటున్నావు. ఎందుకని? అభావము నర విషాణం అంటే మనిషి కొమ్ము. మనిషి కొమ్ము ఉంటుందా? అది అభావం. నర విషాణం నుంచి సృష్టి అంటావు. అభావం నుంచి సృష్టి అంతే కదా, ఏదైతే లేదో దాని నుంచి అంతా సృష్టి అంటున్నావు. ఈ విధంగా చూడబడుట లేదు ప్రపంచములో. కార్యములో కారణము ఎప్పుడూ అనుస్యూతమై ఉన్నది. ఆకాశ రూపాపన్న పరమాత్మ వాయు రూపంలోకి వచ్చాడు. అంటే ఈ ఆత్మ అన్నిటిలోనూ అనుస్యూతము, అధిష్టాన రూపముగా. మృద్ఘట సువర్ణ కుండల అన్నావు. అంటే ఏమిటి? మట్టితో చేసిన కుండ, బంగారం చేసిన ఆభరణములు అన్నప్పుడు బంగారం ఉంటే కదా ఆభరణం అయ్యేది. నువ్వు బంగారం చెప్పేలోపు బంగారం నష్టమైపోయింది ఒక క్షణం. సర్వం క్షణికం అంటావు. మరి ఆభరణం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు తినలేవు, నువ్వు నిద్రపోలేవు, ఏ పని, సర్వం క్షణికం. నువ్వు నష్టమైపోయావు. ముందు ఎలా తిరుగుతున్నావురా? ఆప్తును ఒప్పుకోడు, శూన్యం అంటాడు. కనుక క్షణభంగవాదము సరికాదు. ఉదాసీనానామపి చైవం సిద్ధి, 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 ఉదాసీనానామపి చైవం సిద్ధి. ఉదాసీనానామంటే ప్రయత్న శూన్యానం, అంటే ఏ విధమైన ప్రయత్నము చేయనటువంటి వాళ్ళు, వాళ్ళ ద్వారా కూడా కార్యం సిద్ధించదు. ఎందుకని? అభావం నుంచి భావోత్పత్తి చెప్తున్నావు కనుక. అభావం సర్వత్ర సులభం, కానీ బినా ప్రయత్నము లేకుండా ఏ కార్యము సిద్ధించదు. లౌకిక కార్యం కానీ శాస్త్రీయ కార్యం కానీ. నువ్వు సర్వం శూన్యం సర్వం క్షణికం అంటే ప్రయత్నం ఎక్కడ చేస్తావు? నువ్వు ప్రయత్నం కూడా చేయలేవు. కనుక సౌత్రాంతిక వైభాషిక ఈ ఇద్దరి మతము సరికాదు.
ప్రత్యక్షం ద్వారా పదార్థం సిద్ధించును, అనుమానం ద్వారా పదార్థం సిద్ధి అని చెప్పినటువంటి ఇవి రెండు కూడా మతాలు బౌద్ధులవి సరికాదు. ఈ తర్వాత